వైనాట్ మోకాళ్ళ యాత్ర, దొల్లుడి యాత్ర, పొర్లు దండాల యాత్ర. నువ్వు ఎన్ని పొర్లు దండాల యాత్రలు చేసినా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఎమర్జీ కాలేవు. జగన్మోహన్ రెడ్డి గారు అవగాహన లేకుండా పాదయాత్రలు చేస్తాడు అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు యువగళం పాదయాత్ర అనేది దాంట్లో ఒక క్లారిటీ ఉంది. లోకేష్ గారు ఇప్పుడు ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా తయారయ్యాడు. అసలు పాదయాత్ర ఎందుకు చేస్తారంటే అధికారంలో రావటం కోసం కాదు, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను అన్నింటి కూడా తెలుసుకొని ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేక భావాన్ని ఏ విధంగా మనం ఆ పొరపత్యాలని ఉన్నటువంటి అంతరాలని తొలగించడం కోసం ప్రజాస్వామ్యంలో గవర్నమెంట్ని గుడ్ గవర్నర్స్ ఇవ్వటం కోసం చేసేటువంటి ప్రక్రియ భాగమే ఆ వాకింగ్ అనేది. దాన్ని నువ్వు ఒక ప్రహాసనంగా మార్చుకొని అధికారం రావటం కోసం అధికారమే పరమావధిగా నువ్వు చేస్తున్నటువంటి పిచ్చి పనులు. నేను రెండింటికి తేడా చెప్తాను. యువగళం తీసుకున్న తర్వాత అద్భుతమైనటువంటి ఒక నాయకుడిగా ప్రజలకు ఏమైతే కోరుకుంటున్నారో వాటికన్నా సంతృప్తికర స్థాయిలో ప్రభుత్వ పరిపాలన ఈరోజు ఇస్తున్నటువంటి నేపథ్యం చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అద్భుతమైన పరిపాలన జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాల్లో నువ్వు చేసినటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఏమి నేర్పించావు? హ్యాబిచువల్ క్రిమినల్స్ని తయారు చేశావు. రాష్ట్రంలో నువ్వు పెద్ద పెద్ద యాక్టివిటీస్, ఏవి యాక్టివిటీసు? డిజాస్టర్ చేసేసి ప్రజల్ని ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టేసి ప్రభుత్వ సొమ్ముని దాచేసుకొని హ్యాబిచువల్ క్రిమినల్స్ తయారు చేసినటువంటి నేపథ్యం మొత్తం కూడా అదంతా కూడా నీకే అంకితం. నువ్వు పాదయాత్రలో నేర్చుకుంది ఏంటంటే దొంగలు తయారు చేయడం కోసం, హ్యాబిచువల్ క్రిమినల్స్ తయారు చేయడం కోసం, ప్రజలు సమాజాన్ని డిస్మాంటిల్ చేయడం కోసం తయారు చేసినటువంటి శక్తులను తయారు చేసుకొని నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నావు. ఇక్కడికి తేడా ఏంటంటే సైతాను సైన్యాన్ని తయారు చేసావు. ఆ సైతాను సైన్యాన్ని తరిమి కొట్టడం కోసం యువగళం స్టార్ట్ అయింది.